నమస్తే వెల్కమ్ టు వలయం టీవీ నేను మీ యాంకర్ రాధిక అయితే ప్రతిరోజు కూడా మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో ఎన్నో రకాలైనటువంటి వార్తల్ని చూస్తున్నాం అలాగే మైక్రో ఫైనాన్స్ కి సంబంధించినటువంటి మంగ్లీ వివాదం ఏదైతే ఉందో అది రోజుకొక మలుపు తిరుగుతుందని మనము అర్థం చేసుకోవచ్చు అయితే ఈ రోజు మనతో పాటు సేవాలాల్ కమిటీ సంబంధించినటువంటి రఘురామ్ రాథోడ్ ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి నమస్తే అండి అయితే దీనికి సంబంధించి మంగ్లీ బాధితులు ఎంతో మంది ఉన్నారు వీరిలో చాలా మంది చనిపోతున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాము అయితే ఇందులో భాగంగా మంగ్లీ నిన్న ఒక లెటర్‌ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ లెటర్ యొక్క ఉద్దేశ్యం ఏంటి? అందులో ఏముంది? మొన్న మంగ్లీ రిలీజ్ చేసిన దాన్ని చూస్తుంటే ఏమన్నది ఆమె, నేను ఒక్క ఒక్క పూట ఫ్యాన్స్తో నేను ఎవరో ఆయన తెలియక ఆయన గురించి తెలియక ఒక్క పూట నేను భోజనం చేసిన దానికి క్షోభ అనుభవిస్తున్నాను చెప్పేసి మంగ్లీ గారు ఒక ప్రెస్ మీట్ ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. కానీ మేమనేది ఏంటంటే కాదు, ఒక్క పూట కాదు, మేమేమనేదంటే ఇక్కడి నుంచి మీరు ఏ సంబంధం లేకపోతే ఫ్యాన్ ఎక్కడ కలుస్తారు? ఎక్కడన్నా మీరు ఈవెంట్ చేసే దగ్గరనో లేకపోతే మీరు చేసే పనుల దగ్గరనో కలుస్తారు. కానీ మీరు ఈవెంట్ చేసింది ఎక్కడ? మిర్యాలగూడ కూడా చేసినావు. నువ్వు ఫ్యాన్ కోసం వేడికెళ్ళినావు. నువ్వు మధు అనే ఒక ఇప్పుడు ప్రధాన ముద్దే ఆయన ఇల్లు అక్కడికించి 70 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. 70 కిలోమీటర్ డిస్టెన్స్లో మీరు ఫ్యాన్ కోసం పోయిరా ఒక ముద్ద తినడానికి, ఒక పూట తినడానికి మీరు అంత దూరం పోయారు. సరే అంటున్నావు, బాగానే ఉంది, మీ మాటను కాదనలేదు. మేము అందరం కలిసి మీడియాని తీసుకెళ్ళి మధు ఇంటికి తీసుకెళ్ళాము. వాళ్ళు ఊర్లోకి వెళ్ళి అడిగాము. మంగ్లీ 2-3 సార్లు వాళ్ళ ఊరికే వచ్చిందంట. వాళ్ళకి ఎంక్వైరీ చేసాం, మా చెల్లికి ఇస్తాము అని చెప్పేసి ఏదో వాళ్ళ ఊర్లలో అందరికి ఎంక్వైరీ కూడా చేసింది. ఈ అబ్బాయి ఎలాంటి వాడు, ఇవ్వచ్చా కాదా అని చెప్పేసి ఎంక్వైరీ కూడా చేసిర్రు. అది మేము చెప్పింది కాదు, అక్కడ ఉన్న మీరు కావాలంటే అన్ని 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 మీడియా ఛానల్లో బయటలో చాలామంది వాళ్ళ ఊరు వాళ్ళు చెప్పారు. ఇంకో విషయం అయితే ఒకప్పుడు అది మీరు చేశారు కదా, ఈరోజు సంపత్ నాయక్ రిలీజ్ చేసిన ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు, దాంట్లో ఏంది అక్కడ ఒక్క పూట పోతే ఒకే డ్రెస్ మీద వెళ్తారు కదా మీరు. అక్కడ ఉన్న డ్రెస్ ఏంది, ఇప్పుడు మీరు సంపత్ నాయక్ రిలీజ్ చేసిన డ్రెస్ ఏంది? దాంతోపాటు మంగ్లీ మీ ఇంట్లోనే మధుగాడు ఏదో పార్టీలో మీరు వీడియోలు తీసుకున్నారు, ఆ వీడియో కూడా రిలీజ్ చేసిర్రు. మీరేమో ఒక్క పూట అంటున్నారు. అక్కడేమో మేము మిమ్మల్ని బద్నాం చేయాలని మేము అనట్లేదు. మీకు చేసేది ఏంటంటే బాధితులు చనిపోతున్నారు. బాధితులు ఇప్పటికీ 9 మంది చనిపోయారు. ఈ రోజు కూడా 2 సూసైడ్ అటెంప్ట్ చేశారు, పాయిజన్ తీసుకున్నారు, సావు బతుకులో ఉన్నారు. మది అకౌంట్ నుంచి శివా చౌహాన్ అకౌంట్కి కొంత మనీ లావాదేవీలు జరిగినాయి అనే విషయాన్ని కూడా మనం చూస్తున్నాము. అది ఎంతవరకు కరెక్ట్? ఎంత అమౌంట్ లావాదేవీలు జరిగాయి? లావాదేవీలు జరగడంతో పాటు వీళ్ళందరూ కలిసేసి వాళ్ళు ఈ డబ్బులు వేరే కంపెనీస్ కావచ్చు, లేకుంటే వాళ్ళు సిమెంట్ ఫ్యాక్టరీ అని వేరే ఇన్వెస్ట్మెంట్ బయట కూడా చాలా చేయడం జరుగుతుంది. ఇది ఓన్లీ అకౌంట్లోకి ఎంత వేస్తారండి? ఎంత వేసినా 20 లక్షలు 25 లక్షలు అట్లే అంతే ఉంటుంది. కానీ అకౌంట్ లెక్కలు కాదండి, బయట లెక్కలు చాలా జరిగినాయి వాళ్ళకు. కాబట్టి మేము చెప్పేది అంటే అక్కడ జరిగింది లక్షలలో కాదు, వ్యవహారం జరిగింది కోట్లలో, అది కూడా వందల కోట్లలో జరిగింది. కాబట్టి ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద ఎత్తున జరిగింది. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఇకనైనా తొందరగా వాళ్ళు ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పించి తరోగా ఇన్వెస్టిగేషన్ చేసి దాని తర్వాత జనాలు చనిపోతూ ఉన్నారు. మేము జనాలకు చెప్పేది ఏంటంటే మీరు ఏ మండలంలో ఉంటే ఆ మండలంలో పిఎస్లో మీరు కేసులు వేయండి, మీరందరూ బయటికి రండి. చాలామంది బయటికి రావట్లేదు, మాకు పర్సనల్గా ఫోన్ చేసి చెప్తా ఉన్నారు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే మీరు బయటికి రండి, బయటికి వచ్చి మీ పిఎస్లలో పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇచ్చి మీరు ఎంత పోగొట్టుకున్నారు, మీరు ఎంత లాస్ అయ్యారు అని చెప్పేసి చెప్పండి. ఈ పని చేస్తే మీ డబ్బులన్నా రిటర్న్ వస్తాయి, కానీ మీరు చనిపోతే రాదు, మీరు చనిపోవద్దు. అయితే ఇప్పుడు మంగళి గారు చూసుకున్నట్లయితే ఇందులో ఆమెకి ఇష్టదైవమైనటువంటి అంజన్న మీద కూడా ఒట్టేసి చెప్తున్నా, నాకు దీనికి సంబంధమే లేదని చెప్పి చెప్తున్నారు. దీనికి మీరేం చెప్తారు? ఆమెమో దేవుని మీద ఒట్టేస్తున్నారు, కానీ జనాలేమో దేవుని దగ్గరకే వెళ్ళిపోతా ఉన్నారు. దానికేమంటాం మంగ్లీ? అంజన్న మీద కాదు, సేవలాల్ వారసులు చనిపోతూ ఉన్నారు. అంజనను కూడా చాలామంది మన కమ్యూనిటీలో చాలామంది మొక్తా ఉన్నారు. కాబట్టి మేము మీకు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా దీని మీద మీరు సమాధానం చెప్పాలి. దాంతోపాటు ప్రభుత్వాలకు దీని మీద త్వరగా ఇన్వెస్టిగేషన్ చేయాలని కోరుకుంటున్నాం.